హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన అంజలి దేవి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. మేడంని సాదరంగా ఆహ్వానించుకుండే ముందు మేడం గారి కోసం కొంచెం చెప్తాను మాస్టర్స్. ఈ అంజలీదేవి అంటే ఎవరూ కాదు, మన పత్రిజీ గారు స్వయంగా చెప్పిన మాటే ఇది. అంజలీదేవి గారు మన ఆంజనేయ స్వామి అమ్మ, మనందరికీ అమ్మ లాంటి వారే. కాబట్టి ఆ అమ్మని అసలు ఆ స్పిరిచువల్ జర్నీ అన్నారు మేడము. నేను నా ఆధ్యాత్మిక జీవితం గురించి చెప్తానన్నారు. ఈ స్పిరిచువల్ జర్నీ చెప్పడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా ఏంటంటే, నన్ను ఈ ఈ ధ్యాన ప్రపంచంలో నన్ను దుర్గా మేడం అని చెప్పి నన్ను పిలిచిన వారు ఫస్ట్ మీరే. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఇక్కడ నేను అంజనా మేడం అంటేనే తెలుసు అందరికీ. సరే, ఇప్పుడు నాది స్పిరిచువల్ జర్నీ అని చెప్పి మీరు టాపిక్ ఇచ్చారు. కానీ స్పిరిచువల్ జర్నీ మొత్తం చెప్పాలంటే నాకు ఇప్పుడు ఈ రోజున అంతా అవ్వదు నాకు అలాగా చెప్పడానికి. కాకపోతే కొన్ని మెయిన్ పాయింట్స్ నేను వీలైనవి నేను మాట్లాడతాను. మిగతావి మళ్ళీ ఇంకెప్పుడైనా మళ్ళీ వేరే క్లాస్లో మనం మాట్లాడుకుందాం అంత క్లియర్గాను. ఓకే, ఫస్ట్ నాది జన్మ, నాకు పుట్టి జ్ఞానం వచ్చింది నాకు ఒక 6 ఏళ్ల వయసులో అనుకుంటాను. అప్పటి నుంచి నాకు కొంచెం కొద్దిగా నాకు గుర్తున్నాయి నాకు. అప్పుడు ఫస్ట్ నాకు పుట్టాక నాకు ఫస్ట్ గుర్తున్న ఇది ఏంటంటే, నేను ఒకసారి అప్పటికి మా ఇంట్లో ఏంటంటే మార్నింగ్ 5కి అంతా అందరూ లేచిపోవాలి. లేచి మొత్తం మంచాలన్నీ మొత్తం అన్నీ తీసేసేయాలన్నమాట. అలా మా ఇంట్లో ఉండేది. సో మా మా నాన్నగారు, అమ్మగారు 4:30కి అంతా వాళ్ళు లేచేవారు వాళ్ళు. సో పిల్లలందరం కూడా లేచి అంతా మొత్తం క్లీన్ చేసేయవలసిందని పక్కలన్నీ. అయితే అప్పుడు నేను ఇంక లేవబోతుంటే మార్నింగ్ 5 అలా అవుతుంది. లేవబోతుంటే నేను ఇంకా కళ్ళు ఇప్పాను. అప్పుడే ఇప్పాను. ఇప్పేసరికి అక్కడ నా కంటి ఎదురుగుండా ఒక పెద్ద ఆకారం కనపడింది. అది ఏంటంటే మొహం ఏమో సింహం మొహం ఉంది. కిందన శరీరం అంతా కూడా వానర శరీరం. తోక, అది కూడా పెద్ద తోక ఉంది. తెల్లగా ఉన్నారాయన. చాలా చాలా ఎత్తునున్నారు. అంత ఎత్తుని ఉండి ఆయనేమో నాకు దగ్గరగా వచ్చి నేను నీతోనే ఉంటాను, నీతోనే ఉంటాను, నీ పక్కనే ఉంటా, నీతోనే ఉంటా అంటూ ఆయన పదే అంటున్నారు. ఇలా మీదకి వస్తున్నట్టుగా పెట్టి. అయితే నాకు అది చూడంగానే నాకు భయమేసింది నాకు. ఏంటి ఇంత ఆకారం ఏంటి అని చెప్పి నాకు భయమేసి అమ్మ అమ్మ అంటూ అరిచాను. అయితే సరే అమ్మ వచ్చింది. ఏంటంటే నేను చెప్పాను, అమ్మ ఇది ఏమిటో ఇలా ఒక పెద్ద ఆకారం వచ్చిందమ్మా, ఇలా మీదకొచ్చింది ఇలాగ ఏంటో అంటే, అమ్మనా అదేదో కళ ఏదో అయింటుందిలే, ఏం కాదులే, ఏం లేదు లే అంది. సరే అయిపోయింది. కానీ నా లోపట అది ఆ రూపం అది ముద్ర పడిపోయింది ఆ రూపం. ఇది ఏంటి అని చెప్పి అన్నది ఒకటీను. అండ్ నాకు దాని పట్ల ఆలోచన వచ్చేసింది బాగాను. అయితే అప్పటి కాలంలో ఏంటంటే మాకు ఇంట్లో మాస్టర్ వస్తూ ఉండేవారు ఇంటికి మాకు. అప్పుడు ఆయనొచ్చి మాకు లెక్కలు, తెలుగు, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఆయన ఇది చేస్తూ నేర్పుతూ ఉండేవారు. ఆయన పెద్దాయన. ఆయన కొంచెం. అయితేను నేను మొన్నాడు ఆయనతో అన్నాను, మాస్టారు నాకు ఇదిగో ఇవాళ పొద్దున్నే నాకు ఇలా అయింది ఈరోజు నాకు. అది ఏంటో అర్థం కాలే, భయమేసింది నాకంటే. ఆయనేమోను నేను అదే ఇలా తోకుంది, ఇంత ఆకారం ఉంది ఇదంతా అనేసరికి ఆయన అన్నారప్పుడు, "అమ్మ ఇది ఆంజనేయ స్వామి ఆయన వచ్చారు" అని. ఆంజనేయ స్వామి అని చెప్పి అన్న మాట వినడం ఫస్ట్ టైం నేను. అంటే అప్పటికి నాకు ఏమీ తెలియవు. అది ఫస్ట్ టైం విన్నాను ఆ మాట. ఓహో! అవునా అండి అని. ఏంటి ఆంజనేయ స్వామి ఎవరంటే, సరే ఆయనేదో చెప్పారు. చెప్పాక ఆయన హనుమాన్ చాలీసా నేను ఇస్తాను, నీకేమో నేను అది నేర్చుకో
అన్నారాయన. అది అది చదువుతూ ఉండు రోజు అని చెప్పి అన్నారు. అంటే సరే అన్నాను. సరే అని ఆయన ఆ మొన్నాడు పట్టుకొచ్చారు ఒక పుస్తకాన్ని. ఇంత ఇంత పుస్తకం ఉందది. పట్టుకొచ్చి ఫస్టు ఆయన ఆయన చదివించారు నాతోటి ముందర. ఎందుకంటే అప్పటికి నాకింకా అక్షరాలు కూడా ఇంకా పూర్తిగా రావు కదా కరెక్ట్‌గాను. ఆయన చదివించారు. చదివించాక సరే ఇది నువ్వు రోజు చదువుకుంటూ ఉండు అన్నారు. అలాగే అన్నాను. అలాగే అని చెప్పి సరే అప్పటినుంచి అది స్టార్ట్ చేశాను. అదేమో రోజు కూడాను. చదువుతూ ఉంటే ఇంకా దానిలో ఇంకొకటుంది అక్కడ. ఇది 108 సార్లు కనుక రోజు పారాయణ చేస్తే ఒక రోజులో మీకు మంచిది కోరిన కోరికలవుతాయి. ఏవో ఇదంతా ఉందనమాట. అయితే నాకు అప్పటికి కోరికలు అదేమి కాదు కానీ 108 సార్లు చదివితే చాలా మంచిది అన్న మాట నాకు బాగా పట్టుకుంది నాకు. పట్టుకుని సో, అయితే మనం చెయ్యాలి ఇలాగా. అప్పుడు ఏంటంటే చిన్నతనం గదా! అప్పుడేంటే చెయ్యాలంటే చెయ్యాలంతే. ఇది చేయగలనా లేదా ఇంకేమీ తెలియదు కదా! అలాగే చేసేద్దాం అని జెప్పి ఇంకప్పుడు నేను అప్పటినుంచి ఏంటంటే ఇంకా అనుక్షణం నేనింకా ఏ పరిస్థితిలో ఉన్నా, ఇంకా ఎలా ఉన్నా గూడా ఇంకా దాన్ని చదువుతూనే ఉండేదాన్నలా. ఇది ఇలా కొద్ది రోజులయ్యేసరికి అదంతా బై హార్ట్ అయిపోయింది నాకది. అయిపోయి ఇంక నేను ఇంకా ఆహ్, వేరే పనిలో ఉన్నా, తింటున్నా, పడుకున్నా, ఆడుకుంటున్నా, ఏది చేస్తున్నా కూడా ఇంకా అదే చదువుకుంటూ అలాగా ఇప్పుడు ఇంకొకరితో మాట్లాడాలనుకుంటే అది కొంచెం చదివి అది చదువుతూ ఉంటే అది మాట్లాడాలా అని చెప్పి మాట్లాడే పనుంటే ఇంకొకళ్ళతోటి మాట్లాడేసి అది మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాననమాట. అలాగా. అలా చదువుతూ ఉండేదాన్ని. దానితోటి నాకు ఏమైంది అప్పుడు అది నాకు ఆయన పట్ల నాకు ఒక చాలా ప్రేమ భావం వచ్చేసింది. అంటే ఇంకేంటంటే ప్రేమ, వాత్సల్యం ఏంటంటే ఇంకా అది ఎంత వరకు అంటే ఆయన కేవలం నా వాడు. నాకే సొంతం. ఆహ్, హ్మ్. ఆయనకి అన్నీ ఇంక నాతోనే. అంటే ఆయన పేరు ఇంకెవరు ఆయన పేరెత్తకూడదు, పేరు తలచకూడదు, ఇంకెవరు పూజించకూడదు ఆయన్ని. అంటే ఆయన మళ్ళీ షేర్ అయిపోతారేమో ఇంకోళ్ళకి. అలాంటి ఫీలింగ్ వచ్చేసిందనమాట నాకు. వచ్చేసి ఇంకా అక్కడి నుంచే అది నాతో పాటు పెరుగుతూ వచ్చింది అది అలాగా. అది నాతో పాటు ఉంటూ ఉంది. ఇంక అక్కడి నుంచి నేను ఆటల్లోనూ ఆడేప్పుడు, పాడేప్పుడు, ఇంకొకళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఇంకా ఇదే మాటనమాట. ఇలా అవుతుంటే సరే ఇదంతా సాగుతూ సరే నేను హ్మ్. అది నాకు ఇంక ఏంటంటే ఇంక నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, స్నేహితుడు ఇంక ఏదైనా ఇంకా ఆంజనేయుడే అన్న స్థితికెళ్ళిపోయాను నేను. అన్న స్థితికెళ్ళిపోతే ఇది దీని యొక్క లింక్ ఇది ఎక్కడ తెలిసిందంటే నాకిది, ఆ లింకు దేనికి నాకు ఆయన పట్ల అసలు చాలామందంటారు బెడ్‌రూమ్స్‌లో ఆహ్, ఆంజనేయుడి ఫోటో పెట్టుకోకూడదు అని చాలామంది అనేవారు. కానీ నా బెడ్‌రూమ్ నిండా ఆంజనేయ స్వాములే. నేను అలా ఉండేది. అయితే సరే నాకు దేనికి అంత ఆయన పట్ల నాకు అంత ఇష్టం. అంత భక్తి. పోనీ భక్తి అని చెప్పి పోనీ అదేమైనా పూజలు చేస్తున్నానా, ఆయనకేదైనా గట్టిగా పూజలు చేశానంటే పెద్ద పెద్దగా పూజలు చేసేదేమీ లేదు. కానీ ఇష్టం అలా. ఎందుకు నాకు ఇంతలాగా ఉంది అన్నది కూడా నాకు తెలియలేదు. కాకపోతే అది ఆ లింక్ ఎక్కడికొచ్చిందంటే నేను ధ్యానంలోకి నేను 99లో వచ్చాను. 99 డిసెంబర్‌లో ఈ ధ్యాన ప్రపంచంలోకి కాలు పెట్టాను నేను. పెడితే నాకు సరే ఫస్ట్ మా మా పక్కన ఝాన్సీ గారని చెప్పి విజయవాడ ఆహ్, విజయవాడలో ఉండే రాఘవరావు గారి ఆయనకి అక్కయ్య అనమాట ఆవిడ. ఆవిడ ద్వారా ఆ ఫ్లాట్స్‌లో ఆవిడ కూడా ఉండేవారు. ఆవిడ ద్వారా నేను ఈ ధ్యాన పరిచయం అయింది నాకు. అయితే అయినప్పుడు నాకు ఫస్ట్ సిట్టింగ్‌లో నాకు అది చాలా బావుంది ధ్యానం అని చెప్పి అనుకున్నాను మార్నింగు. అదంతా వేళ్ళు టైట్ అయిపోవడం, బాడీ అంతా రాయిలా అయిపోవడం, ఇట్లాంటి అనుభవం అయింది ఫస్ట్ నాకు. అయిపోయాక ఓహో! ఇదేదో చాలా బావుంది. ఇదేదో కొత్త రకంగా ఉంది అని చెప్పి అనుకున్నా. నాకు ఎప్పుడు అలా బాడీ టైట్ అయిపోవడం, వేళ్ళు రాళ్ళలా అయిపోవడం, ఇలాంటి అనుభవం నాకు ఫస్ట్ టైమ్ అయిందప్పుడు. అయితే సరే అని చెప్పి
మళ్ళీ ఆ సాయంత్రం మళ్ళీ స్టార్ట్ చేశాను ధ్యానం. మళ్ళీ మళ్ళీ కూర్చుందాం ధ్యానంలో అని చెప్పి మళ్ళీ కూర్చున్నా. 7:00కి కూర్చున్నా నేను. కూర్చుంటే కూర్చున్న ఒక 5 మినిట్స్ కూడా అవ్వలేదు. ఆహ్, నాకు హాస్టల్ ట్రావెల్ అయిపోయింది. అంటే అప్పటికి నాకది హాస్టల్ ట్రావెల్ అని చెప్పి అప్పుడు తెలీదు నాకు. కానీ మళ్ళీ తర్వాత కొన్నాళ్ళకి అర్థం ఓహో! ఇది హాస్టల్ ట్రావెల్ అని చెప్పి. నేనేమో ఒక పెద్ద కొండ కొండ ప్రాంతాలకి నేను వెళ్ళిపోయాను. పెద్ద పెద్ద కొండలు అంతా ఉన్నాయి. అక్కడేంటంటే ఒక పెద్ద రాయి పైన ఒక ఇంతెత్తున ఆంజనేయుడు కూర్చొనున్నాడు. చాలా పెద్ద పెద్ద శరీరంతోటి. కూర్చొని ఆహ్, నేనేమో అక్కడికి వెళ్తే, "అమ్మ రా కూర్చో" అని చెప్పి పక్కన ఇంకొక రాయి చూపించారు. ఇంకో రాయి. అక్కడ నన్ను కూర్చోమన్నారు. ఆయన ఎదురుగుండా. ఇద్దరం కూర్చున్నాం. కూర్చొని ఇద్దరం ఏంటంటే, సరే ఆత్మ జ్ఞానం, ఆత్మతత్వం అన్న టాపిక్ పైన ఇద్దరం మాట్లాడుకున్నాం. అయిపోయింది. అంతా అయిపోయాక గంటయింది. అయితే 8 అయింది టైం. ఆయన అన్నారు గదా! "అమ్మా ఇంక నువ్వు ఇంటికెళ్ళి ఇంక నువ్వు మీకు ఆహ్, భోజనాల వేళయింది మీ వాళ్ళకి" అని చెప్పి అన్నారాయన. సరే అని చెప్పి నేను నేను ఆ మాట అన్నాక ఆయన సరే అని చెప్పి నేను కళ్ళిప్పాను. అప్పుడే కళ్ళిప్పాను. ఇలా కళ్ళిప్పాను. ఈయన మా వారొచ్చారు. వచ్చి "ఇగో మనకు టైమయింది భోంచేద్దామా? 8 అయింది కదా! భోంచేసేద్దామా ఇంకా" అని చెప్పి అన్నారు. అంటే ఆయన ఆ మాట అనడం, ఈయనొచ్చి ఇట్లా అనడం ఇది ఈ 2 అన్నమాట. ఆహా! అని చెప్పి అనుకున్నాను. సరే అని చెప్పి అనుకున్నాను. సరే అని చెప్పి అంత నాకు ఆహ్, అంతకాలం నాకు అంతవరకు నేను భక్తి మార్గంలో నేను ఉంటూ ఉన్నాను అంతవరకు. అంటే నాకు చిన్నతనం నుంచి నాకు చాలా భక్తి ఎక్కువుండేది. ఇంకా అంటే ఆ భక్తి కూడా అదేదో పైపైన కాకుండా ఆ భక్తి ధర్మంతో కూడి ఉండేది. నాకు నాకు అనుక్షణం ధర్మ మార్గం. ధర్మాన్ని తప్పకూడదు. ధర్మ మార్గంలో ఉండాలి మనం. సో, ధర్మాన్ని పాటించాలి. ధర్మమే భక్తి. భక్తే ధర్మం అన్న స్థితి ఉండేది నాకు. అలాగా అంతవరకు నేను అలా భక్తి మార్గంలో ఉంటూ ఆహ్, ఆ తర్వాత ఆహ్, 97లో నేను చక్ర ధ్యానం చేయడం, చక్రాల పైన ధ్యానం చేయడం, అలాగే మంత్రానుష్ఠానం. సో, ఇవన్నీ అన్నీ అవన్నీ దాటుకుని చేసి లాస్ట్ ఫైనల్‌గా ధ్యానంలోకొచ్చాను. వచ్చి ధ్యానంలో ఇది నాకు ఫస్ట్ అనుభవం ఇదనమాట. ఇదయ్యేసరికి సరే నాకు బావుందనుకున్నాను. బావుందనుకున్నాక సరే ఇంకా అప్పుడు ఏంటి ఇంకా ధ్యానం ఎప్పుడు టైం దొరుకుతుందా? ఎప్పుడు ధ్యానం చేద్దామా? అన్న స్థితి అప్పుడు నాకు. సరే మళ్ళీ ఆ మొన్నాడు మళ్ళీ మార్నింగ్ ధ్యానం చేస్తుంటే నాకు అంజన అని పేరొచ్చింది. ANJANA అని అవి వచ్చాయి. అక్షరాలు కనిపించాయి. కాంతితో అక్షరాలు. ఏంటి అంజనా అని పేరొచ్చింది. ఏంటిది అనుకున్నాను. సరే ఏమిటో అనుకున్నా. అప్పటికేంటంటే నాకు ఆహ్, హ్మ్. ధ్యానానుభవం నాకు కూడా కొత్త. అయితే ఇవి భ్రమ అంటే భ్రమ కాదు. కానీ కనిపిస్తున్నాయి. కానీ ఏంటిది అన్న స్థితి ఉండేదప్పుడు. అయితే సరే చెప్పి ఆహా! అనుకున్నాను. సరేలే ఇదేదో వచ్చిందనుకున్నా. అయిపోయాక మొన్నాడు "నీ లీలలు ప్రపంచానికి చాటు" అని మళ్ళీ కాంతితో మళ్ళీ పెద్ద పెద్ద అక్షరాలు కనిపించాయి ధ్యానం చేస్తూ ఉంటే. "నీ లీలలు ప్రపంచానికి చాటు" అంటే అనుకున్నాను నేను. ఏంటి లీలలు చాటమంటారు? నేనేంటి? లీలలేంటి? చాటడం ఏంటి? అసలు లీలలు అంటే మనం ఎక్కువ శివలీలలు, కృష్ణ లీలలు మనం ఇలా అనుకుంటాం గదా! అలాంటిది ఇదేంటో లీలలు చాటంటున్నారు. సరే ఇదేదో వచ్చిందిలే సర్లే అని చెప్పి అనుకున్నా. అది కూడా నేను పెద్ద పట్టించుకోలే. అయితే మొన్నాడు ఏమైందంటే ఆహ్, హ్మ్, ఆహ్, ఆహ్, నాకు ఒక ఒక నాలో ఒక ఇది ఏంటసలు ఇది ఈ పేరేంటి? ఇవన్నీను ఏంటి ఇవన్నీ అని చెప్పి అనుకుని నేను మెడిటేషన్ స్టార్ట్ చేసుకున్నా ఆ రోజుని. అంటే ఏంటి ఇవన్నీ ఏదన్నా నాకైనా భ్రమలొస్తున్నాయా ఏమిటి అన్నది. అయితే ఆ రోజుని ఏంటయిందంటే నా యొక్క లాస్ట్ అంటే నా యొక్క లాస్ట్ బ్రెత్ ఎలా అయింది?
అంటే ఆంజనేయ స్వామి ఒడిలో పూర్తయింది నాది లాస్ట్‌ది. అలా ఉండేదనమాట. ఏంటి అని చెప్పి అనుకుని సరే నేను ధ్యానం స్టార్ట్ చేసేసరికి నా యొక్క అదే లాస్ట్ అప్పుడు ఆ కాలంలో నాది లాస్ట్ బ్రెత్ ఆయన ఆయన ఒళ్ళో పడుకుని అయింది నాది. నేను తెల్ల చీరతో, తెల్ల జుట్టుతోటి అదే జుట్టంతా వేలాడుతూ అలా నేను ఉన్నాను. ఆఖరి శ్వాస అయిపోయింది. అయిపోయాక నాకిలా వస్తే ఇంకొక ఆవిడున్నారిక్కడ మాకు. ఇంకో ఫ్రెండ్ ఆవిడ. విజయ గారని చెప్పి ఆవిడ కూడా సేమ్ అదే వచ్చింది. అంటే మా ఆవిడ ఏంటంటే ఆవిడ ఇలాగా అప్పుడు ఇలా అన్నట్టు ఇంకెవరో అన్నారట. ఇలా ఇగో అంజనాదేవి ఇగో ఇంకా లాస్ట్‌లో ఉన్నారింకావిడ అని చెప్పి ఇంకెవరో అంటే ఆవిడేమో నన్ను చూడాలని చెప్పి ఆవిడ వస్తున్నారట. అక్కడంతా అయితే అదంతా పెద్ద మైదానం. అంటే ఇవ్వాలంటే మనకన్ని రోడ్లు, ఇళ్ళు అన్నీ మనకిలా ఉన్నాయి. అప్పటి కాలంలో ఇలా ఉండేది కాదు. అన్నీ పెద్ద పెద్ద మైదానాలు, పెద్ద పెద్ద అంటే ఇళ్ళు తక్కువ, భూమెక్కువ ఇలా ఉండేదప్పుడు. సో, అలాగా ఆవిడ అట్లా అదే మైదానం నుంచి ఆవిడ అలా వస్తూ ఉంటే ఆవిడకేమో దారి అర్థం కాలేదట. ఎటు వెళ్ళాలి ఏంటి అని. అప్పుడు ఆంజనేయుడు స్వామిని తీసుకొచ్చేట. ఇదిగో ఇలా రా అమ్మా! ఇదిగో ఇటు దారని చెప్పి ఆయన తీసుకొచ్చేటనమాట ఆవిడని. సో, ఆవిడ వచ్చారు. అయితే ఆవిడకేమో అదే ఇంకా అక్కడ మంచం దగ్గర ఇంకా చాలామంది ఆడవాళ్ళు అదే దేవతాశ్రీలు తెల్లటి బట్టలు, తెల్లని కాంతులతోటి చాలామంది అక్కడ ఉన్నట్టుగా సో, అదంతా చూసిందనమాట ఆవిడ. అవన్నీ అన్నారనమాట ఆవిడ. ఇదంతా అయిందండి ఇలా అని. ఆహా! అన్నాను. అయిపోయింది. సరే అదయింది. అదయ్యాక అప్పుడు నాకు అప్పుడు అనిపించింది. ఏంటి ఇప్పుడు ఆహ్, త్రేతాయుగంలో నేను మరి నా త్రేతాయుగం కదా! అప్పుడు మరి నాది. మరి అప్పుడు అయిపోయిన దాన్ని ఇగో ఇప్పుడు నేను మళ్ళీ ఎందుకు పుట్టాను? అండ్ ఇంకొకటి అప్పుడు సో, ఆవిడది ముక్తి అయిపోయింది అప్పుడు. ఆవిడ. ముక్తయిపోయినావిడ ఇప్పుడు మనం ముక్తయిపోతే ఇంక పుట్టే పని లేదు అని చెప్పి కదా! మరి మళ్ళీ ఇప్పుడెందుకు పుట్టాను మరి? పుట్టి మళ్ళీ ఇల్లు, పిల్లలు, సంసారం ఇదంతా మళ్ళీ నాకుంది కదా! దేనికి ఇదంతాను? అసలిదంతా ఇ అసలు అస అవునా? కాదా? ఏంటసలు ఇదంతా? అని చెప్పి నాలో అసలు రకరకాల క్వెషన్స్ స్టార్ట్ అయ్యాయి. లేకపోతే ఊరికే ఇదంతా నేనేదో ధ్యానం అంటూ ఊరికే ఇవన్నీ భ్రమలు పడుతున్నానా? ఏంటని. అయితే అప్పుడు ఆ మొ మళ్ళీ అప్పుడు నాకు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ధ్యానంలో ఉన్నప్పుడు ఏంటంటే నాకు ఇప్పుడు ముక్తి అయిపోయిన వాళ్ళే ముక్తికి దారి ఇవ్వగలరు. దారి ఆహ్, చెప్పగలరు. అందువలన ఇప్పుడు నా యొక్క జన్మ కారణం అది. అందువలన నీ లీలలు ప్రపంచానికి చాటు. అని చెప్పి మళ్ళీ నాకు మళ్ళీ అది వినపడ్డాయి. మాటలు వినపడ్డాయి. సరే. అనుకున్నాను. సరే అనుకున్నా. కాకపోతే ఏంటంటే అప్పటికి నేను అదేదో నేను ఏదో కేవలం ఏదో ఇంట్లో ఉండే గృహిణిని. అండ్ నాది ప్రొఫెషన్ నేనేమో క్లాసికల్ మ్యూజిక్ అనమాట. నేను సంగీతం నేర్పిస్తూ ఉంటాను అందరికీను. పాడుతూ ఉంటాను. కచేరీలవి ఇస్తూ ఉంటాను. నాది అది అదనమాట. ఆ ప్రొఫెషన్‌లో నేను ఉండేదాన్ని. అండ్ ఏమో ఇంట్లో మామూలుగా గృహిణిని. నా భర్త, పిల్లలు అందరూ ఉన్నారు. సో, నేను వాళ్ళు బె బె ఎలా అంటే అట్లా నడుచుకుంటాను గానీ, నాకంటూ ఇగో ఇలా వెళ్ళాలి, ఇలా చేయాలి అని నాకంటూ లేవు. సో, నేను వాళ్ళని బట్టే నేనుంటాను. నాకున్నవయ్యా నాకున్నది ఏంటయ్యా అంటే ఇంట్రెస్ట్‌లు 2 నాకు. ఏంటంటే ఒకటి సంగీతం, ఇంకొకటి ఇదిగో ఫస్ట్‌లో అంతా భక్తి భక్తి ధ్యాన జ్ఞానాలు ఇవి. ఇవి నాకు కావాలి అని జెప్పి నేను కోరుకునేవి ఈ 2. సో, ఈ 2 అవుతున్నాయి నాకు. నాకు ఇవి చాలు. వేరేవన్నీ కూడా నాకేవి ఇవి కావాలి ఉండవు. నాకేది ఉండదు. సో, ఇంకొకళ్ళు ఎలా అంటే ఓకే. అలా అంతే అన్నమాట నాకు. అందువల్ల సో, అప్పుడు నాదంతా అలా ఉంటూ ఉంటే నాకనిపింది అప్పుడప్పుడు అనుకున్నానే.
ఏంటి నీ లీలలు ప్రపంచాన్ని చాటంటారు. నేనసలు ఇక్కడి నుంచి మా పక్కింటికే నేను వెళ్ళను. అలాంటిది అండ్ ఇంకోటంటే అసలు దారులు అవి నాకసలు ఏమీ తెలియవు. అలాంటిది ఏదో ప్రపంచం అంతా నువ్వు చాటంటారు. ఏంటిది అని చెప్పి అనుకున్నాను. అది కూడా నేను అది ఇంకా వదిలేసాననమాట. అయితే వదిలేస్తే అప్పుడు నాకు ఒకసారి ఏమైంది, మా మా ఇంట్లో హ్మ్, ఒకళ్ళు మా ఒకళ్ళు వెళ్ళిపోయారు. ఒకళ్ళు. వెళ్ళిపోయేసరికి వాళ్ళకి పాపం ఒక చిన్న పాపుంది వాళ్ళకి. నాకు అది న నేను నేను కొంచెం అంటే నాకు ఏంటి ఇంత చిన్న పాపుంది. తన ఇప్పుడేమో అది తల్లి లేదు. ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? అంటే ఆ అబ్బాయి నాకు తమ్ముడే అనమాట నాకు వాడు. పాపం వాడి పరిస్థితి ఏంటి? ఏంటి ఇప్పుడు ఈ వయసులోను ఏంటని చెప్పి నాకు ఒక బాధ అనిపించింది. అయితే అనిపిస్తే నాకు ఆ రోజు నేను అనుకుని సరే నా ఇది ఏం పుస్తకం ఇది ఆహ్, ఆహ్, 'నక్షత్ర మిత్రులు' చదువుతూ ఉంటే సరే ఒ ఒక పేజీలో దానిలో ఈ మాటలొచ్చాయి. ఆహ్, "నీ యొక్క జీవితము ఒక లీలగా సాగాలి. ఆ లీలలు అందరికీ చాటాలి" అని సేమ్ వర్డ్స్ వచ్చాయి అందులో. నాకు ఏవి కనిపించాయో ఆ వర్డ్స్ అక్కడ చూసాను అందులో. అరే! ఇందులో ఈ వర్డ్సే ఇందులో ఉన్నాయి. ఏమిటి ఇందులోను అని చెప్పి అనుకున్నా నేను. అనుకుని ఇదే ఇలా ఉంటుంటే అని అనుకున్నాను. అయితే అది ఆ బుక్కు అవుతుంటే సేమ్ వర్డ్స్ అందులో ఉన్నాయి. ఆహ్, నీ జీవితము ఒక లీలగా సాగాలి. ఆహ్, ఆ లీల అందరికీ చాటాలి అని చెప్పి అనుకుని అని ఇలా వచ్చాయి. ఆ బుక్‌లో 'నక్షత్ర మిత్రుల్లో'. ఆహా! ఇదేదో ఏంటిది ఇది నాకొచ్చిన మాటలే ఉన్నాయి. ఇదేదో భలే ఉంది. ఏంటో అని చెప్పి అనుకుని అని ఆహా! అనుకున్నాను. అనుకున్నాక మళ్ళీ అక్కడ ఇంకో లైన్ కనిపించింది. ఏంటంటే దీని కోసం అని చెప్పి నువ్వు బయటికెక్కడికి వెళ్ళే పని లేదు. వాళ్ళే నీ వద్దకొస్తారు. అని కూడా ఉందందులో. ఆహ్, నువ్వు ఎక్కడికి వెళ్ళే పని లేదు. వారే నీ వద్దకొస్తారు. అని చెప్పి ఉందందులో. అంటే నాకది బాగా నచ్చింది ఆ మాట. హమ్మయ్య! నేనెక్కడికి వెళ్ళే పని లేదు అని చెప్పి అనుకున్నాను. హమ్మయ్య! అనుకున్నాను. అనుకుని అది మళ్ళీ ఒకసారి అది ఇంకోసారి అది బాగా అనుకుని మళ్ళీ ఆ మాట బాగా ఫీలవ్వాలి అని చెప్పి అనుకుని, అదేమో ఆ బుక్కుని అలా పేజ్ ఉన్నట్టు అది ఆ పేజీని అలాగా పక్కన బోర్లించి, ఆ బుక్కుని అలా బోర్లించి, మళ్ళీ ఒకసారి ఇదంతా అనుకుంటున్నాననమాట. అంటే నాకు వ ఇంతకాలం ఏంటి నా లోపట ఒక 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 చిన్న బరువుండేది. ఏంటి ఈ ఈ చాటమంటున్నారు ఇవన్నీ లీలలు. నేను వెళ్ళలేనెక్కడికిను. ఎలాగా అని చెప్పి అన్నది ఒక ఉండేది. సో, ఎప్పుడైతే ఇట్లా అనేసరికి నాకు చాలా లైటయింది. అయ్యి సరే అది ఆ బుక్కుని అలాగే బోర్లించి పెట్టి నేను మళ్ళీ ఒకసారి ఆ మాటలు అనుకుంటూ అవి మననం చేసుకొని నేను హమ్మయ్య! అనుకున్నాను. అనుకుని సరే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని చెప్పి అది బుక్కు తీశాను. తీసేసరికి ఆశ్చర్యం అసలు అవి లేవసలక్కడ. అసలు అసలు ఆ మాటలే అక్కడ లేవసలు. ఏ మాటలు అదే నువ్వు అది బయటికెక్కడికి వెళ్ళే పని లేదు దీనికోసం అని చెప్పి అందరూ ఆహ్, నీ వద్దకే వస్తారందరూను అన్న మాట అసలు లేదు. ఇదేమిటి నేనసలు చాలా క్లియర్‌గా చూసాను. అంతా చూసాను ఇది లేదు. ఏమైంది అని అంటే ఒకవేళ ఏమన్నా పేజీ అటు ఇటు అయిందా అని చెప్పి నేను చూడగా సేమ్ పేజ్ నంబరు అదే ఉంది. అటు ఇటు కూడా ఇంకేమిటి లేదు అసలు ఈ మాటలే లేవు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు నాకు ఫస్ట్ టైమ్ ఓహో! ఇదేంటి ఇలా అయిందని చెప్పి అనుకున్నాను. అయింది. సరే అప్పటినుంచి ఆ తర్వాత అనుకోకుండా ఆహ్, పత్రి సారు అని అప్పుడు ఇంకోటి కూడా నాకు ఆహ్, వినపడింది మాటప్పుడు. నేను మెడిటేషన్‌లో ఉంటే అప్పుడే. ఏంటంటే నీ మీ మీ తమ్ముడికి నో ప్రాబ్లమ్.
అని ఆ మాట వినపడింది నాకు. ఆహా! అనుకున్నాను. సరే అయిపోయింది. అయిపోయాక అనుకోకుండా సరే అప్పుడే ఆ మంత్‌లోనే ఆహ్, పత్రి సార్ ఇంటికొచ్చారు ఒకసారి మా ఇంటికి. అంటే అంతవరకు నాకు పత్రి సార్ అని చెప్పి నేను పేరు వింటున్నాను కానీ నేనెప్పుడు ఆయన క్లాసెస్‌కి నేను నేను వెళ్ళలేదు. అటెండ్ అవ్వలేదు. అండ్ ఇంకోటేంటంటే సరే నేను ఎక్కువ పెద్దగా గురువులు వాళ్ళు వీళ్ళని చెప్పి ఎక్కువ కూడా నేను వెళ్ళను అంతలాగా. అందువల్ల అది కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించేది కాదు. అయితే అనుకోకుండా ఏంటంటే పత్రి సారు వాళ్ళ పెద్దమ్మాయి మా ఇంటి మా యొక్క ఫ్లాట్ అపోజిట్ ఫ్లాట్‌లో తన అమ్మాయి ఉండేదనమాట అప్పుడు. ఉండేది. అయితే సార్ అక్కడికొచ్చారట. వస్తే ఏమో సరే మా పక్కన ఝాన్సీ గారని చెప్పి అన్నాను కదా! అయితే ఆవిడేమో ధ్యాన పరిచయం నాకు ఆవిడ వల్లే కదా! ఆవిడేమో వచ్చి, "ఇగో ఇలా పత్రి సారొచ్చారు. ఇలా రండి, రండి" అంటే సరే అని చెప్పి ఆహ్, మేము వెళ్ళాం. నేను ఆవిడ గూడా వెళ్ళాం. అపోజిట్ ఫ్లాటే. వెడితే ఏమో అయితే అప్పుడు ఆవిడ చెప్పారు. "సార్ ఇలాగా ఈవిడేమో దుర్గా శేషు అని చెప్పి ఇలా ఈ ఫ్లాట్‌లో ఉంటారు. ఆవిడ మ్యూజిక్ టీచర్ ఆవిడ" అని చెప్పంటే ప్రతిసారేమో "ఓహ్! అవునా?" అని చెప్పి "ఒక పాట పాడండి మేడం" అన్నారు. పాట పాడండి మేడం అంటే అప్పుడు నేను ఒక పాట పాడాను. ఆ పాటంటే నాకు చాలా ఇష్టమైన పాటది. అండ్ ఇంకోటేంటంటే దానిలో ఆ పాటలో భావం అన్నీ నాలోనే ఉన్నాయి. బయటెక్కడ ఏమీ లేవు. అన్నీ నాలోనే ఉన్నాయి. సో, మొత్తం సృష్టి మొత్తం నాలోనే ఉంది అని చెప్పి అన్న భావంతో అనమాట ఆ పాట. ఆ పాట పాడాను నేను. పాడితేమో సారు దానికి ఆహ్, క్లాప్స్ కొట్టి "చాలా బావుంది మేడం. చాలా బా పాడారు. చాలా బాగుంది" అన్నారు. అయిపోయాకేమో అని ఇంకా అన్నారు. ఇంకా అంటే నేనన్నాను, "సార్ ఇంకా హ్మ్, అదే మా ఇంకేముంది సార్" అన్నా. అయినా ఆహ్, మళ్ళీ ఇంకా అన్నారు. మళ్ళీ నాకింకేం రాలేదు. ఏం చెప్పాలి ఇంకా అంటే అని చెప్పంటే మళ్ళీ సార్ థర్డ్ టైమ్ కూడా ఇంకా అనేసరికి ఆయన అన్ని సార్లు అంటున్నారు కాబట్టి ఇంకా ఇంకా అని ఏదో మాట్లాడాలి కదా! బాగుండదని చెప్పి సార్ ఇదిగో ఇంతవరకు అదే ఇప్పుడు నేను పాడిన పాట ఉంది. పాడాను కదా! ఈ పాటే నా యొక్క భావం సార్. ఇది నేను హ్మ్, ఇలాగే ఉంటాను. ఇదే నా యొక్క భావం సార్ అన్నా. సార్ ఆ ఒక్క మాటకి సార్ పొంగిపోయారు. పొంగిపోయి క్లాప్స్ కొట్టి మేడం మీకు 100% మార్క్స్. నో, నో 1000% మార్క్స్. నో, నో 1,00,000% మార్క్స్. నో, నో ఇన్ఫినిటీ పర్సెంట్ మార్క్స్. పర్సెంట్ మార్క్స్ అని చెప్పి ఆయన చెప్పారన్నమాట. సరే ఆయన అలా అంటుంటే నేననుకున్నా సర్లే ఏదో అంటారులే. అంటే నాకు ఇంకొకళ్ళు అంటూ ఉంటే నాకు పొంగిపోవడాలు బా అవి నాకుండవు నాకలా లోపట. సర్లే ఏవో అంటున్నారులే అంటేను అని చెప్పి అనుకున్నాను. అనుకుని అప్పుడు అన్నారు సార్, "మేడం ద వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ." అంటే చూసారా? అంటే అది నీ లీలలు ప్రపంచానికి చాటు అన్న దానికి ఇది ఆయన అసలు ఆయనతో అనలేదు అసలు నేను. ఈ మాటే అనలేదు నేను. ఆయనకు తెలీదు. అయినా ఇట్లా అన్నారు. "ద వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ మేడం. మీరు మీరొచ్చి మీరు చెప్పాలి అందరికి" అన్నారు. అంటే అన్నాను కదా! అప్పుడు నేను సార్ నేనింకా, నేనింకా చాలా లోకాలింకా ఆక్రమించాలి నేను. అందువల్ల ఆ లోకాలన్నీ ఆక్రమించాక అప్పుడు నేను మాట్లాడతాను అన్నా. అంటే సార్ అన్నారు కదా! మేడం మీకు ఇడ్లీ సాంబార్ ఉంది మీకు. కానీ చాలా మందికి కనీసం ఒక కప్పు టీ కూడా లేదు చాలా మందికి. కాబట్టి మీరు మాట్లాడాలి. సో, మీకొచ్చిందంతా మీరు మాట్లాడాలి అన్నారు. ఆ మాట సార్ అంటే నేను ఇంకేం అనలేదు ఊరుకున్నా. అంటే నాలో కాదు, అవును ఏం లేదు. ఊరుకున్నా. ఏం మాట్లాడలేదు. ఎందుకంటే పెద్దాయన అంటున్నారు. మళ్ళీ మనం మాట్లాడకూడదు అంతే. మాట్లాడలేదు. అయిపోయింది. అయిపోయాక నేనేమో సార్‌ని ఇంటికి పిలిచాను. సారు ఇదే మా ఇల్లు అపోజిట్ ఫ్లాటే మా ఇల్లు. మీరు ఒక్క మాట వస్తారంటే, "ఓహ్! వై నాట్" అని చెప్పి గబగబా ఆయన అప్పటికప్పుడే ఆయన లేచిపోయారు వెంటనే. ఆహ్, లేచి ఆయన వచ్చేస్తారు నాతో పాటును. పదండి మేడం పదండి అంటూను. సరే ఆయన వచ్చారు. వచ్చాక సరే నేను మా వారితో అంటే సరే ఈయనొచ్చి కూర్చున్నారు. అయిపోయాక సార్ నేనేమో మీకు టీ పెట్టనా? కాఫీ పెట్టనా? అంటే అంటే అన్నారు మీరు ఏదిచ్చినా తాగేస్తాను మేడం నేనన్నారు.
అంటే సరే అని చెప్పి నేను అయితే పక్కన ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు. సార్‌కి టీ ఇష్టము అంటే, "ఆహా! అవునా! అయితే టీ పెడదాం అనుకున్నా" అని చెప్పి అనుకుని అంతవరకు సార్ ఒకరు ఉంటారు కదా! అని చెప్పి ఆయనకి అప్పటికి నేను పక్కన ఆవిడన్నారు ఝాన్సీ గారన్నారు, "మేడం అమ్మ మీకు వచ్చినవన్నీ మీరు ఒక బుక్‌లో మీరు ఇది రాసి పెట్టండి. ఎందుకంటే కొన్నాళ్ళు పోతే ఇవి మీకు గుర్తుండవు ఇవన్నీను" అని అన్నారు. ఆవిడ అంటూ ఉంటే నేను ఫస్ట్‌లో నేనేం చేయలేదు. సరే కొన్నాళ్ళయ్యాక స్టార్ట్ చేశాను. సో, కొన్నాళ్ళయ్యాక సో, అందువల్ల అందులో కొన్ని మెసేజెస్ ఉన్నాయి అందులో. అన్నీ లేవు. సో, కొన్నింట్లో కొన్ని ఉంటే సరే అదేమో సార్‌కి ఆ బుక్ ఇచ్చి, "సార్ ఇదిగో ఇవి నాకొచ్చిన వాటిలో కొన్ని మెసేజెస్ ఇవి" అనేమో ఆయనకి బుక్ ఇచ్చి, ఆయనకేమో టీ పెడదాం అని చెప్పి నేనిలా టర్న్ అయ్యాను. ఇలా పెడదాం కిచెన్‌లోకి పెడుతూ. ఇంతలో సార్ వెంటనే అంజన అన్న దగ్గర ఇది పెట్టేశారు. 2 లైన్స్ అండర్‌లైన్ చేసేసి, "మేడం మీరు అంజనాదేవి మీరు. ఆంజనేయ స్వామి తల్లి." అంటే అక్కడ మా ఇంట్లో హాల్ ఎదురుగుండానే అక్కడ పెద్ద ధ్యానాంజనేయ స్వామి ఉన్నారక్కడ. అక్కడ ఆయన మెడిటేషన్‌లో ఉంటారు. ధ్యానంలో ఉంటారు. అది సారు ఇంట్లోకొస్తూనే ఫస్టు ఆయన్ని ఆహ్, చూసారు సారు. చూసాక అప్పుడు ప కు ఆయన కూర్చున్నారొచ్చి. వెంటనే మీరు ఆయన తల్లి, ఆంజనేయ స్వామి తల్లి మీరు, అంజనాదేవి అంటుంటే, అవునా సార్! ఆహా! అన్నా. అంటే అప్పటికి నాకు ఒక ఇదుంది కదా! సరే సార్ అంటుంటే, ఆహా! సార్ అవునా! ఏంటి మేడం అంత కూల్‌గా ఆహా! అవునా అంటారు. మీరు అంజనాదేవి మీరు. ఏంటి అని చెప్పి అనుకుంటూ సారేమో ఆహ్, ఉ ఉత్సాహంగా, ఆనందంగా అంటున్నారన్నమాట. ఆనందంగా అంటుంటే, అవునా! అవును సార్. అవునా! అని చెప్పి అంటున్నా. అని చెప్పి ఇగో నాకు నో టీ నథింగ్. మీరొచ్చి కూర్చోండి ఇక్కడొచ్చి మీరని అక్కడ ఇంకెవరో ఉంటే అది ఆ టీ పని ఇంకోళ్ళకి అప్పగించారు. మీ మీ మీరు పోయి టీ చేయండి వెళ్ళి అని చెప్పి నన్ను పక్కన కూర్చోబెట్టి ఆయన సారు మాట్లాడుతూ, "ఆహా! మేడం ఈరోజు నా జన్మ ఎంత ధన్యమైంది ఇవాళ ఇవాళ నాది. నేను సాక్షాత్తు ఆంజనేయ స్వామి తల్లిని. ఆంజనేయుని యొక్క గురువుని, ఆయన తల్లిని ఈరోజు నేను చర్మంతోటి, రక్తంతోటి, మాంసంతోటి ఇలా నా పక్కన కూర్చోబెట్టుకొని, ఇగో ఇలా ముట్టుకుంటూ చూస్తున్నాను ఇవాళ నేను. నా యొక్క జన్మ ధన్యం అని జెప్పి, ఈరోజు ఇక్కడికసలు నేను వచ్చిన పనే ఇది అని చెప్పి, ఆహా! ఓహో! అని జెప్పి ఎంత నేను ఎంత ఎంత ధన్యత్వం నాది జన్మ అని జెప్పి అనుకుంటూ ఆయన ఏ ఏవో చాలా ఇలా అన్నారు. అంటే సరే, అవునా సార్ అని చెప్పి అన్నాను. అయిపోయింది. అయిపోయాక సారేమో సరే నాకున్న అనుభవాలు అంతవరకు నేను ఎలా అయ్యాను, ఏంటి నా యొక్క ఇది అని చెప్పి ఆయన అడిగారు. అడిగితే కొన్ని సరే ఏవో కొన్ని చెప్పాను. ఇలా సార్ అని చెప్పి. సో, అయిపోయింది. ఇంకా సారేమో ఇంకప్పుడు అప్పుడే అప్పుడు ఇంకెవరో అదే మేము మాట్లాడుతుంటే ఇంకెవరో కూడా వస్తే సార్ అన్నారు. నేనిప్పుడు ఇగో ఇంకెవరికి అపాయింట్‌మెంట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇగో ఇదంతా అయ్యేవరకు ఇక్కడే ఉంటాను నేను అని అన్నారు. సరే అక్కడ గంటన్నరో ఎంతో కూర్చున్నారు. 2 అవర్స్ ఎంతో కూర్చొని సరే టీ తాగి మాట్లాడి అప్పుడు అన్నారన్నమాట. మేడం ఇప్పుడు పవనపుత్ర పిరమిడ్ అని చెప్పి గుంటకల్‌లో అది ఇనాగరేషన్ ఉంది. మహాశివరాత్రికి. అంటే ఆయన సార్ జాన్యువరిలో వచ్చారు ఇంటికి. సో ఫెబ్‌లో మహాశివరాత్రి ఉంది. అప్పుడు దానికి అదే ఇనాగరేషన్ ఉంది. అది ఆ పిరమిడ్ పేరు పవనపుత్ర పిరమిడ్. ఇగో ఈరోజు నేనిక్కడికి వచ్చిన కారణం అదేను ఈరోజు. సో, ఆ పవనపుత్ర అది పిరమిడ్‌ని అది ఆహ్, ఆంజనేయుడి తల్లే తోనే ఓపెన్ అవుతోంది. ఇనాగరేట్ అవుతుందది అని చెప్పి మీరు రావాలని చెప్పి అన్నారు. అంటే సరే సార్ అని చెప్పి అన్నాను. అయిపోయింది. సరే అక్కడికి వెళ్ళాం. అదంతా అయింది. అదంతా అదొక స్టోరీ. సరే. ఆ స్టోరీ అంతా మళ్ళీ ఇంకోసారి మనం మాట్లాడుకుందాం. సరే అయిపోయాక అంటే ఇప్పుడు నేను నా యొక్క ధ్యాన జర్నీని నేను ఫస్ట్ మాట్లాడేస్తున్నాను. మనం ఇటు వచ్చాం కాబట్టి. అయిపోయాక ఆ! అక్కడి నుంచి కాకపోతే ఏంటంటే, నాకప్పుడు ఇంకొకటుండేది లోపట. ఏంటి సార్ అందరికి చెప్పమంటున్నారు, మాట్లాడమంటారు, అసలు క్లాసెస్ చెప్పాలంటారు.
నాకు ఏంటి అనిపించేది, నాకున్న నాకున్న ఈ పాటి జ్ఞానం ఇది, ఈ పాటిది అందరికీ ఉంటుంది. నేనేదో పెద్ద అదేదో ఏదో మహావతార్ బాబాజీని కాను, అదేదో లేకపోతే బాబా గారిని కాదు, ఏదో యోగానందని కాదు, నేనేమిటి అంత కాదు. ఈ మాత్రం ఈ జ్ఞానం అందరికీ ఉంటుంది ఇది. ఇంకా నేను చెప్పేది ఏమిటి అందరికీను అని చెప్పి నాకు చాలా ఉండేది ఇది అసలు. అంటే నాకే తక్కువ తెలుసు, అందరికీ చాలా తెలుసు అన్న విషయం ఉండేది నాలో. అయితే కానీ అప్పుడు నేను నిర్మల మేడం ద్వారా ఆవిడ నన్ను అప్పుడు పత్రి సార్ ఆవిడతో కూడా అన్నారు. ఇలాగని చెప్పి నా విషయం అని. సో, అప్పుడు ఆవిడ ద్వారా నాకు క్లాసెస్ పెట్టించడం, ఆవిడ నన్ను పిలవడం, క్లాసెస్ చెప్పించడం ఇదంతా చాలా సాగింది చాలా కాలం. ఇదంతా అయితే సరే ఇదిలా ఉంటుంటే ఏమిటి నాకు ఎప్పుడూ నా లోపట నేను చాలా అవేర్‌గా ఉండేదాన్ని. నేను. ఇన్‌సైడ్ నాకు ఎప్పుడూ అవేర్‌నెస్‌తో ఉంటాను. అంటే నేను ఏది మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, ఏది ఆలోచిస్తున్నా కూడా నేనిప్పుడు ఇది దేనికి మాట్లాడుతున్నాను? అంటే ఇది మాట్లాడుతూ ఉంటే నాలో హ్మ్. ఆహ్, ఎలాంటి భావం ఉంటుంది? అంటే గర్వం ఉంటోందా? అహంకారం ఉంటోందా? లేకపోతే కోపం ఉంటోందా? లేకపోతే ఇంకొకళ్ళని దెప్పి పొడవాలనుందా? లేకపోతే ఇంకొకళ్ళని ఇండైరెక్ట్‌గా అనాలనుందా? ఇట్లాంటి క్వెష నేను ఇట్లాంటివన్నీ నేను చాలా గమనించుకుంటూ ఉండేదాన్ని నా లోపట నేను. అది. అలాంటివి ఒకవేళ నాలో అట్లాంటిది ఒక చిన్న పించి కనిపించినా కూడా నేను వెంటనే అది కాల్చేసేదాన్ని. అంటే అది తొక్కి పెట్టడం, నొక్కి పెట్టడం కాదు. అంటే అది సమూలంగా కాలిపోవాలి. అలా సమూలంగా కాలిపోయిన నాడే నాలో ఎంప్టీనెస్ వస్తుంది. ఆ ఎంప్టీనెస్ రావాలి. మన లోపట. అది. సో, అదే మరి మనకు ముక్తికి మార్గం. ముక్తి అంటే అదే. ముక్తి అంటే అదే. ఎంప్టీనెస్ ఇన్‌సైడ్. అది రావాలి. అది నాకు అయితే బై అది ఆ పరమాత్ముని అనుగ్రహంతోటి నాకది చిన్నతనం నుంచి ఉండేది. నాకది. అందువల్లే నేను ఆహ్, నాకు ఈ స్థితొచ్చింది ఈరోజు నాకు. నా నా లోపట అట్లాంటి అవగాహన ఉంది కాబట్టి. సో, నేను పరమాత్మునికి ఎప్పుడూ కృతజ్ఞతలు నాకు. ఆహ్, హ్మ్. ఆహ్, సో, ఇలాగ ఇలా ఉంటుంటే నాకు ఉండేదప్పుడు. అసలు నన్ను ప్రతి వాళ్ళు ఇంత అంత అంటారు. ఏంటసలు ఆహ్, నాకున్న స్థితి ఏంటసలు? నా యొక్క స్థితి అని చెప్పి నాకు క్వెషన్. అయితే ఒకసారి దానికి ఆంజనేయుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చారు. వచ్చి ఒక ఇది మెడిటేషన్‌లో అనమాట ఇది. వచ్చి మా మా నాన్నగారు అడుగుతున్నారు ఆయన్ని. స్వామి ఇదేమో మా అమ్మాయి ఇది అని చెప్పి అంటారు. అంటే ఆయన అంటారు, "అవునవును. తెలుసు తెలుసు. ఈ అమ్మాయి ఉత్తమురాలు, యోగ్యురాలు, పరలోక జ్ఞాని" అని చెప్పి అన్నారాయన. ఆహా! అన్నారు. అదయిపోయింది. సరే నాకు ఓహో! ఏదో నన్ను పరలోక జ్ఞాని అన్నారు అని చెప్పి అనుకున్నా అప్పుడు నేను. అనుకుని సరే ఇది కొన్నాళ్ళయ్యాక మళ్ళీ స్టార్ట్. ఇప్పుడసలు నా యొక్క స్థితి ఎంత దాకా ఉంది? ఆధ్యాత్మిక స్థితి ఏంటసలు నా లోపట? అని మళ్ళీ క్వెషన్. అయితే మళ్ళీ క్వెషనొచ్చేసరికి ఒకనాడు ధ్యానాల్లో ఏంటంటే ఆహ్, ఒకళ్ళంటున్నారు, "నీది శరీరం అంతా కూడా జ్ఞానమేను. ఈ జ్ఞానాన్ని నీతో ఉండే అందరూ తాగుతూ ఉంటారు" అని చెప్పి అన్నారు. అయితే అప్పుడు నేను అంటాను గదా! సరే నాతో ఉండే అందరూ ఆ జ్ఞానాన్ని తాగుతూ ఉంటారు సరే. కానీ మరి నేను నా యొక్క శరీరం అంతా జ్ఞానం అయినప్పుడు, మరి నా యొక్క శరీరం ఇంకా ఇంకా కాంతివంతంగా ఉండాలి కదా! మరి నా యొక్క శరీరం ఇంకా కాంతితో, తేజంతో ఉండాలి. నేను మరి ఇంకా అందంగా ఉండాలి కదా! మరి అప్పుడు మరి. నేను మరి చాలా సామాన్యంగా ఉన్నాను మరి ఏంటి అని చెప్పి అడుగుతాను. అంటే వాళ్ళంటారు కదా! చూడు తేనెటీగ ఎలా ఉంటుంది అది. కానీ అది అందరిలోనూ అది
అది అన్ని అన్ని పూల నుంచి అమృతాన్ని గ్రోలుతూ ఉంటుంది గదా! అదేమోను. సో, అది నీ స్థితి గూడా అదే. అంటే నువ్వు తేనెటీగవి అన్న అని చెప్పి అట్లా అన్నారనమాట. అది పైకి పైకి అందంగా ఉండదు కదా అది అని చెప్పి అన్నారు. అంటే ఏమోను ఆహా! అన్నాను. అయిపోయింది. అయిపోయాక హ్మ్, సరే మళ్ళీ మళ్ళీ ఇలా ఉంటుంటే ఇంకోళ్ళకొచ్చింది. ఏంటంటే ఆహ్, ఆహ్, షీ ఈస్ ద ఎంపరర్ ఆఫ్ కింగ్‌డమ్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పి అన్నారు నన్ను. వాళ్ళని. అంటే వాళ్ళేదో ఏంటి అసలు ఇట్లా ఉన్నారు. అసలు ఇది రైటేనా? అసలు ఆవిడనే మాట కరెక్టేనా? అసలు ఆవిడేమో పైకి అమాయకంగా అలా ఉంటారు. ఏదో ఇలా మామూలు ఆడదానిలా ఉంటారు. కానీ ఏవేవో అంటూ ఉంటారు. కరెక్టేనా? అసలు ఇది ఏంటి? అని చెప్పి వాళ్ళకి అనుమానం వచ్చింది వాళ్ళకి. వస్తే అప్పుడు వాళ్ళకి వచ్చింది ఒక మాట వినపడింది. అంటే షీ ఈస్ ద ఎంపరర్ ఆఫ్ కింగ్‌డమ్ ఆఫ్ నాలెడ్జ్ అని. అప్పుడు సరే ఇది వాళ్ళు ఇలా వచ్చిందన్నారు అయిపోయింది. అయిపోయి సరే ఇదంతా అయిపోయింది. అయిపోయాక 2002లో ఏమైందంటే నాకు సరే నా మళ్ళీ ఒక మాటేమో మేము ఆహ్, ఊరెళ్ళాం మేము. తిరుపతెళ్ళాం. తిరుపతెళ్తే అక్కడ నాకు నేను అంతా అయిపోయాక ధ్యానంలో కూర్చున్నా. కూర్చుంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆయన వచ్చారు. అంటే అక్కడ ఆయన రూపం లేదు. కానీ ఆయన ఉన్నారు. అది. ఉన్నారు. ఆయన అంటారనమాట. "చూడు నీదంతా పూర్తయిపోయింది నీది. కాకపోతే ఒక 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 చిన్న కొస అంటుకునుంది కొద్దిగా. అది. ఆ కొద్దిగా ఉన్న ఆ చిన్న కొస కూడా అది ఊడిపోయేందుకు నేను నీకు సాయం చేస్తాను" అని చెప్పి అన్నారాయన. అనేసరికి నాకు చాలా ఆనందం అనిపించింది ఆ రోజుని. అసలు ఆయనకి నేను చాలా కృతజ్ఞతలనుకున్నాను. అనుకుని హ్మ్, ఆహ్, చాలా ఆనందం అనిపించింది. అయిపోయింది. అది నాకు 2010లో అదే అయింది. 2010 డిసెంబర్‌లో ఏమైందంటే ఒకరోజు మెడిటేషన్‌లో ఉంటే ఒక నక్షత్రం వచ్చింది అక్కడి నుంచిను. వచ్చి అంటోంది నాతోటి. ఆహ్, "నీ చైతన్యం నక్షత్ర లోకానికి చేరుకుంది" అని చెప్పి అంది ఆ నక్షత్రం. వెంటనే నేను కూడా ఒక నక్షత్రాన్ని అయిపోయాను. అయిపోయి ఇద్దరం అక్కడికి మేము వెడతాం. అయిపోయింది. అప్పుడు నాకు వెంటనే పక్కనే వెంకటేశ్వర స్వామి ఆయన వ ఆయన ఆయన గుర్తొచ్చారు వెంటనే నాకక్కడ. అంటే గుర్తొచ్చారంటే ఇది ఆయన చేశారు. అంటే ఆయన సహాయంతో అయిందిది నాకిది. ఆయన అన్నారు కదా! అప్పుడు నేను నీకు సాయం చేస్తా అని. సో, అది ఆయన సహాయంతో అయింది నాకిది అని చెప్పి అన్నది నాకు వెంటనే నాలో అనిపించి ఆయనకి నేను చాలా కృతజ్ఞతలు అనుకున్నాననమాట నేను. సో, అప్పుడు నాది అంటే నేను నా యొక్క చైతన్యం నక్షత్ర లోకానికి అప్పుడు వెళ్ళిపోయింది. 10 డిసెంబర్‌లో. అయిపోయింది. అయిపోయాక సరే ఆ తర్వాత నాకు అంటే ఇప్పుడే కొన్ని మెయిన్‌వి మాత్రమే మాట్లాడుతున్నా. అయిపోయింది. అయిపోయాక నాకు ఆ తర్వాతేంటంటే నాకు ఇప్పుడు దత్తాత్రేయులు వారు శ్రీపాద శ్రీవల్లభులు ఇవంతా మీరు విన్నారు కదా! నాకు వాళ్ళతోటి ఆహ్, సాంగత్యం నాకు అప్పుడు ఏర్పడింది నాకు. అంటే వాళ్ళందరూ గురువులు కదా వాళ్ళు. సో, నాకు వాళ్ళతోటి అప్పుడు స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ అయ్యి 13లో నాకు 2011లో నాకు శ్రీపాద శ్రీవల్లభులు యొక్క చరితామృతం అప్పుడు ఆ ముందరే ప్రింట్ అయింది. అప్పుడు అదే 2010 ముందర అది ప్రింట్ అయింది. అయితే దానిలో ఆహ్, మేఘా మురళి గారని జెప్పి మన ఆహ్, ఆయన కూడా ధ్యానంలో ఉంటారు. సో, ఆయన కూడా అందులో ఒక మెంబర్ అన్నమాట అప్పుడు అందులో. ఆయన కూడా ఈ ఇది ప్రింటింగ్‌లో సహాయం చేశారు. చేసి ఆ బుక్సు వచ్చాక వాటిలో నాకేమో 2 బుక్స్ పట్టుకొచ్చారు ఇంటికి. పట్టుకొచ్చి అమ్మ ఇవి మీకోసం నేను పట్టుకొచ్చాను ఈ బుక్సు. ఇవి మీరు చదవండి. మీరు చదివి మీరు 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 ఇంకెవరికైనా ఇవ్వాలంటే మీరు ఒక పుస్తకం ఇవ్వండి. ఒకటేమో మీరుంచుకోండి ఒకటి.
అని చెప్పి ఆయన అదే అవన్నీ మాట్లాడేది. అది ఎలా అయింది ఏంటి అని చెప్పి. అయితే సరే అన్నాను. కాకపోతే అప్పటికి నాకు కాలేదు. అప్పుడు నాకు వీలవ్వలేదు ఇంట్లో నాకు. వీలవ్వక నేను ఆ బుక్ అలా పెట్టి 13 సెప్టెంబర్‌లో అయింది నాకు. అంటే ఆయన ఇచ్చిన 3 ఏళ్లకి నేను ఆ బుక్ చదివాను. అయితే 13 సెప్టెంబర్‌లో అమెరికా నేను వెడితే అప్పుడు అక్కడ అప్పుడు ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఫస్ట్ పేజ్ అయింది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచినే అవుతుంటే ఒక ఫస్ట్ పేజ్ అయిపోయింది. సెకండ్ పేజ్ సగం అయ్యాక నాకు దేనికో నాకు చాలా మత్తుగా అనిపించేది. మత్తుగా అనిపిస్తే అనుకున్నా ఏదేదో నాకు ఏంటి ఇలా ఉంది నాకు మత్తుగా అనిపిస్తుంది ఏమిటి అని చెప్పి అనుకుని సరే నేను ఆ బుక్‌ని అలాగే మళ్ళీ అలాగా ఫోల్డింగ్‌లోనే అలా బోర్లించి పెట్టి నేను ఒక మాట కొంతసేపు అలా ఉందాం అని చెప్పి నేను మెడిటేషన్‌లో ఉందాం అని చెప్పి అలా ఉన్నాను. ఉండేసరికి ఒక అబ్బాయొచ్చాడు. ఒక అబ్బాయి. ఆ అబ్బాయికి ఒక 9, 10 ఇయర్స్ ఉంటాయి ఆ బాబు. 9, 10 ఇయర్స్ చాలా చాలా బొద్దుగా, ముద్దుగా ఉన్నాడు. తెల్లగా ఉన్నాడు. మొత్తం ఇగో ఇంతది వీపుది రేఖలు ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఏమో మెడలో మాలలు అదే రుద్రాక్ష మాలలు అవి ఉన్నాయి. ఒక ఒక ఓ చేతిలో కమండలం ఉంది. ఇంకొక చేతిలో ఏమో రుద్రాక్ష మాలుంది. ఇంకొక చేతిలో ఉండి ఆ అబ్బాయేమో ఆ అబ్బాయి మాట్లాడుతున్నాడు. ఆ బాబు మాట్లాడుతూ "అమ్మా ఇది నువ్వు ఈ ఇలా అంటున్నాడు వేలు ఇలా పెట్టి. "అమ్మా ఈ పుస్తకం నువ్వు చదివి తీరాలి" అన్నాడు. అని ఈ పుస్తకం 15వ తారీఖంతా అయిపోవాలి అన్నాడు. అంటే అప్పుడు ఆ రోజు డేటు ఎంత అప్పుడు ఆహ్, 4థ్ అప్పుడు ఆ రోజుని. మేము 6 తారీఖున అక్కడి నుంచి మేము బయలుదేరుతాం మేము యూఎస్ నుంచి. ఇగ మళ్ళీ ఇక్కడికొస్తే నాకు మళ్ళీ ఇంట్లో నాకు ఫుల్ టైట్ ఉంటుంది నాకు. ఇంట్లో అంత పనులు నాకు చాలా టైట్‌గా ఉంటుంది. అమ్మో! నేను అప్పుడే అనుకుంటున్నానే దానిలోనే అనుకుంటున్నా. అమ్మో! ఏంటి ఈయన 15వ తారీఖు అంటున్నారు ఈయన. నేనేమో ఇంటికి వెళ్ళి అక్కడ నేను మళ్ళీ ఇంకొక వారం రోజులు ఉంటుంది. అంతే అసలు నా టైం నాకు ఆ వారం అంతా ఇంట్లో నాకు చాలా పనులుంటాయి. ఎలాగా అని చెప్పి అనుకుంటున్నా నేను నా లోపట. అదేమో ఇంత లావు పుస్తకం అది అని చెప్పి. అయితే ఆయన అంటారు, "పోనీ 16వ తారీఖు, పోనీ 17వ తారీఖు, పోనీ 18వ తారీఖు, పోనీ 19 అయిపోవాలన్నారు." అయితే అప్పుడు కొంచెం చిన్న రిలీఫొచ్చింది అప్పుడు నాకు. పోనీలే ఏదో ఆహ్, 19థ్ దాకా ఇచ్చారు కదా! టైము అని చెప్పి అనుకున్నాను. అనుకుని సరే అనుకున్నా. అనుకుని సరే అప్పుడు నాకు మెలుకువొచ్చింది నాకు. మెలుకువొచ్చింది. సరే అనుకున్నాను. ఇంకేమో లేచి ఇంకా అది ఆహ్, ఆ బుక్ స్టార్ట్ చేశాను ఆ తర్వాత. స్టార్ట్ చేసి ఆయనన్నట్టుగానే 15 తారీఖంతా అదే బుక్ అయిపోయింది. ఆహ్, 15 తారీఖు బుక్ అయిపోతే సమంగా ఆ సాయంత్రం నాకు గాన్‌గాపూర్ నుంచి ప్రసాదం వచ్చింది. 3 గంటలకి బుక్ అయిపోతే 6:00కంతా నాకు గాన్‌గాపూర్ నుంచి ప్రసాదం వచ్చింది నాకు. అంటే ఆయన ఓకే అయ్యారు. అగ్రీ అయ్యారు ఆయన. సరే అయిపోయింది. అయిపోయాక ఆహ్, హ్మ్, ఆహ్, ఆ తర్వాత ఏంటయింది నాకు ఈ శ్రీపాద స్ స్ ఆహ్, శ్రీవల్లభులతోటి నాకు ఆయనతోటి అనుభవాలు స్టార్ట్ అయ్యాయి నాకు. అంటే ఆయన ఆహ్, నేను ఆహ్, ఆయన ప్లేస్‌కెళ్ళడం, ఆయన గుహకి నేను వెళ్ళడము, ఆయన గుహలోకి వెళ్ళడం, అండ్ ఆయనకి పాదాలకు అభిషేకం అవుతుంటే చూడడం, అండ్ నవనాథులు వాళ్ళు రావడం అక్కడ. సో, ఇట్లాంటి అనుభవాలన్నీ కూడా నాకు అంతా అయ్యాయన్నమాట. అయ్యాక అప్పుడు ఆ తర్వాత ఏంటంటే నాకు ఆహ్, ఆహ్ గురుమండలి తోటి నాకు బాగా ఒక అంటే నేను ఆ గురుమండలి అంతవరకు నేను పేరు నేను విన్నాను. గురుమండలి అని చెప్పి నాకు తెలుసు. అంతేకాని నాకు ఆహ్, గురుమండలి పైన నాకంతే తెలుసు. పేరు దాకానే. కానీ ఆ తర్వాత నాకు గురుమండలిలోకి నేను వెళ్ళాలి. గురుమండలిలో కూడా నేను కూడా అక్కడ ఉండాలి. స్థిరం అవ్వాలి.
గురుమండలి గురువులతోటి నాకు ఒక ఒక సాంగత్యం, సామీప్యం, సాన్నిధ్యం కావాలి అని చెప్పి నా లోపట నాకు ఇది స్టార్ట్ అయింది. అది ఆ తర్వాత. స్టార్ట్ అయ్యేసరికి అంటే అది నాలో అనిపించిందంటే అదేదో ఉంటుందనమాట అది. అది వెనకాతల ఏదో ఉంటుందనమాట. ఉంటేనే గాని అనిపించదు నాకు. అలాగే ఎప్పుడైతే నాకు అట్లా అనిపించడం స్టార్ట్ అయిందో, అప్పుడు బాబా గారు ఒక మాటొచ్చి "నీకక్కడ స్థానం నీకు ఉంది అక్కడ" అని అని దత్తాత్రేయులు వారు కూడా మళ్ళీ అప్పుడేమో మళ్ళీ ఆ తర్వాత ఆయన అంటున్నారు. "నీది ఒరిజినల్‌గా స్థానం అదేను. అంటే త్రేతాయుగం అయ్యాక నేను అప్పుడు బాడీ వేకేట్ అయ్యాక నాది నేను అప్పటినుంచి గురుమండలిలో ఉన్నాను. నేను గురుమండలిలో ఉన్నాను. సో, ఇప్పుడు నేను ఇక్కడికొచ్చింది ఇప్పుడు గురుమండలి నుండి ఇక్కడికొచ్చాను. ఇది భూమండలానికొచ్చాను నేను. భూమండలానికొచ్చి సరే ఇక్కడ కార్యక్రమాలు అవుతున్నాయి ఇక్కడంతా ఇలాగా. కాబట్టి నా యొక్క అండ్ ఏమో గురుమండలిలో కూడా మనకి అక్కడ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి అక్కడ. అంటే మనకి గవర్నమెంట్‌లో ఇక్కడ ఎలా ఉంటాయి డిపార్ట్మెంట్స్ అక్కడ కూడా అలా ఉంటున్నాయి. అంటే ఇప్పుడు మనం ఆహ్, గురుమండలిలో స్థానం మనకి కావాలి అంటే వాళ్ళ రంగాల్లో వాళ్ళు సంపూర్ణత్వాన్ని పొంది అండ్ ముక్తిని కూడా పొందాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్మ్, ఆహ్, సంగీతం ఉంది. నృత్యం ఉంది. లేకపోతే సాహిత్యం ఉంది. వీటిల్లో వాళ్ళు చాలా అయ్యి, అప్పుడు వాళ్ళు ముక్తిని కూడా పొంది ఉంటే, అలాంటి వాళ్ళు గురుమండలిలో ఉంటారు. అట్లాంటి గురువులు. ఇప్పుడు దత్తాత్రేయులు వారు, శ్రీపాద శ్రీవల్లభులు, ఆంజనేయుడు, బాబా గారు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారక్కడ. అక్కడ గురుమండలిలో. ఇంకా చాలా మందున్నారు. నా పేర్లు అందరివి కూడా నాకు తెలియవు. అయితే అలాగే ఇప్పుడు అక్కడ ఆ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దానిలో నాది ఆహ్, మోక్ష డిపార్ట్మెంట్ నాది. అంటే ముక్తిని కావాలి అన్న వాళ్ళకి అక్కడ వాళ్ళకి నా ద్వారా అందుకుంటారు. ముక్తిని అందుకుంటారు వాళ్ళు. కాబట్టి అక్కడ మోక్ష విభాగం విభాగానికి అధిపతి నేననమాట అక్కడ. సో, అది కాబట్టి అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నాది మొన్న ఈ మధ్యన ఏంటంటే, నాకు నాకు నేనిక్కడికొచ్చింది ఆహ్, ఏ కర్మలతోటి రాలేదిక్కడికి నేను. కేవలం నేను నా నా లీలలు ప్రపంచానికి చాటేందుకే వచ్చానిక్కడికి నేను. కానీ, కానీ ఇక్కడికొచ్చి ఇగో ఈ యొక్క మాయలో పడి, ఈ సంసారం మాయ వీటిలో పడి, నేను కొ నేను కొన్ని నావి కాని కర్మలు అంటించుకున్నాంట. హ్మ్. నావి కానివి. సో, ఇప్పుడు నేను ఆ కర్మలు కూడా క్లియర్ అయిపోతేనే కానీ, నేను ఇప్పుడు మళ్ళీ అక్కడికి నేను ఆహ్, వెళ్ళలేను. గురుమండలి నుంచి నేను ఒ వచ్చేప్పుడు వైట్ పేపర్‌లా వచ్చాను. ఇప్పుడు నేను మళ్ళీ వైట్ పేపర్‌లా అయ్యే అక్కడికి నేను వెళ్ళాలి. సో, ఇప్పుడు వీళ్ళ అందుకని చెప్పి ఇప్పుడు నాకున్న కర్మలు అంటే ఇప్పుడు నేను కొన్ని వేరే కర్మలు అంటించుకున్నాను కదా! నావి కానివి. సో, అ అవా ఇ ఇ ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ఆ గురువుల ద్వారా క్లీన్ అవుతున్నాయట నావి. అంటే వాళ్ళ సహాయంతో అవుతున్నాయి క్లీన్. హ్మ్. వాళ్ళ సహాయంతో. సో, దత్తాత్రేయులు అన్నారు. ఇంకా ఆహ్, 2, 3 ఉన్నాయి ఇంకాను. అలా మిగిలి ఉన్నాయి ఇంకాను. అవి కూడా టైమొచ్చినప్పుడు ఆహ్, మేము క్లీన్ చేస్తాము. ఆ కర్మలు కూడా సహాయం చేసి క్లీన్ చేసేస్తాం. అప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడికొచ్చేస్తావు నువ్వు మళ్ళీను అని చెప్పారు. అది ఈ మధ్యన అయిందది. ఇది ఇలాగ. సో, ఇంతవరకు ఇవి నాది మెయిన్ మాట్లాడాను ఇంతవరకును. మళ్ళీ మనం వేరే క్లాస్‌లో మాట్లాడుకుందాం. టైం అయిపోయింది కదా మనకి. హ్మ్. మళ్ళీ క్లాస్‌లో ఏం చేస్తా అంటే నాకు ఇది ధ్యానానికి రాని క్రితం నాకు అప్పుడు అప్పుడు అనుభవాలు అప్పుడు కూడా చాలా అనుభవాలు అయ్యాయి నాకు. నా జన్మ కూడా చాలా ధన్యం అమ్మా. ఎందుకంటే ఇలాంటి ఇట్లాంటి వాళ్ళే అసలైన బంధువులు, అసలైన ఆత్మీయులు, అసలైన స్నేహితులు వీళ్ళే కదా! మరి ఇలాగ కాబట్టి ఇందులో నాది కూడా ధన్యం. నా జన్మ కూడాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, అంజలీదేవి గారికి, పద్మావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్.
మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.